హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో విజయవాడకి అనుకోకుండా ఫ్లడ్స్ అవి వచ్చింది. విజయవాడ ప్రజలని చాలామంది కష్టాలు అనుభవిస్తున్నారు. వాళ్ళ వాళ్ళ కష్టాలని మనం చూడలేకపోతాం, చాలా బాధగా ఉంది. దానికి కొంతమంది హెల్ప్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మీరు ఎవరు హెల్ప్ చేస్తారని చూడొద్దు. మీకు హెల్ప్ చేయాలని ఉంటే చేయండి, కానీ హెల్ప్ చేస్తున్న వాళ్ళకి కొద్దిగా మనీ కాంట్రిబ్యూట్ చేస్తే అది కూడా ఒక రకంగా హెల్ప్ చేసినట్టు అవుద్ది. సో దీన్ని మనం ఏం చేయడం అనుకోకుండా ఫ్లడ్స్ అవి వచ్చి వాటర్ అయ్యి హౌస్లు అయ్యి మునిగిపోయి ప్రజలవి తిండి లేకుండా పాలు లైక్ వాటర్ బాటిల్స్ అలాంటివి సప్లై చేస్తున్నారు. వాళ్ళకి మీరు కొద్దిగా మనీ అది కాంట్రిబ్యూట్ చేస్తే ఆ రకం కూడా మనం హెల్ప్ చేసినట్టుగా అవుద్ది. సో ఫ్రెండ్స్, ఫైనల్ నేను చెప్పొచ్చేది ఏంటంటే, help people and save people. Thank you.